వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఒకప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండేది. పార్టీకి సంబంధించిన పోస్టులతో పాటు ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంది. ఇలా సోషల్ మీడియాలో ద్వారా చేసిన ప్రచారంతోనే 2019లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిందని నమ్ముతారు రాజకీయ పండితులు, వైసీపీ నాయకులు, శ్రేణులు. 2014 నుంచి 2019 టైంలో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి ఉన్నారు. చాలా యాక్టివ్గా పార్టీని ముందుకు తీసుకువెళ్లారు. ఇలా అప్పట్లో టీడీపీని ఎదుర్కొని టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచటంలో సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకొని విజయసాయిరెడ్డి టీడీపీ ఓటమిలో కీలక పాత్ర పోషించారు. ఆ టైంలో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా సోషల్ మీడియాను నడిపించారు విజయసాయిరెడ్డి. అయితే పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి ఎంట్రీ తర్వాత విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇలా వైసీపీ బాధ్యతలతో పాటు సోషల్ మీడియాను కూడా సజ్జల హస్తగతం చేసుకునే విధంగా పావులు కదిపి అనుకున్నట్టుగానే విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర రీజనల్ ఇన్ఛార్జిగా పంపించేశారు. ఇలా పార్టీ సలహాదారుడి బాధ్యతలను సజ్జల తీసుకున్నారు. తర్వాత సజ్జల కొడుకు భార్గవరెడ్డిని పార్టీలోకి తీసుకువచ్చి సోషల్ మీడియా బాధ్యతలను అప్పగించారు. ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జల భార్గవరెడ్డిని మీడియా ఇన్ఛార్జిగా అధికారికంగా వైసీపీ అధినేత జగన్ నియమించారు. 5 ఏళ్లపాటు ఆయన పార్టీ కార్యక్రమాల్ని చురుగ్గా ప్రజల్లోకి తీసుకువెళ్లినా బెడిసికొట్టింది. టీడీపీ వైసీపీని సోషల్ మీడియాలో ఎదుర్కోవటంలో సక్సెస్ అయింది. వైసీపీ టీడీపీ సోషల్ మీడియాను ఎదుర్కోలేకపోయింది. ఫలితంగా 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో మరో వ్యక్తిని ఇన్ఛార్జిగా పెట్టాలని వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందుగా నాగార్జున యాదవ్ను ఇన్ఛార్జిగా నియమించాలి అనుకున్నారు. ఆ తర్వాత తన సమీప బంధువును నియమించేందుకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. పైగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భార్గవరెడ్డి టార్గెట్ అయ్యారు. దీంతో సజ్జల భార్గవరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విదేశాలకు వెళ్లిపోయినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పదవికి కొత్తవారి కోసం జగన్ అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున యాదవ్ పేరు వినిపించింది. అమెరికాలో ఉన్న జగన్ బంధువు పేరు కూడా ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. పవర్ఫుల్ వ్యక్తిని సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియమిస్తే ఈ 5 ఏళ్లు ధైర్యంగా సోషల్ మీడియాను నడిపించగలరని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా వింగ్కు వైఎస్ విజయమ్మ సోదరుడు సుదర్శన్ రెడ్డి అల్లుడు యశ్వంత్ రెడ్డిని నియమించాలని జగన్ భావిస్తున్నారని టాక్ ఉంది. యశ్వంత్ రెడ్డికి డైరెక్షన్లోనే వైసీపీ సోషల్ మీడియా పనిచేయబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తెరపైకి మరో పేరు వచ్చింది. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా మాజీ మంత్రి విడుదల రజనీ ఉండనున్నట్టు టాక్ నడుస్తోంది. 2024 ఎన్నికలకు ముందు విడుదల రజనీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండి పనిచేశారు. పార్టీ విధానాలను తీసుకెళ్లడంలో సక్సెస్ కూడా అయ్యారు. రజనీకి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే కొంత ఖర్చు తగ్గటంతో పాటు పార్టీ సేవలు మెరుగుపడతాయని జగన్ నమ్ముతున్నట్టు తెలుస్తోంది. రజనీ చేపట్టే కార్యక్రమం చిన్నదైనా పెద్దదైనా అది సోషల్ మీడియాలో మాత్రం చాలా పెద్దదిగా ప్రచారం చేయడం విడుదల రజనీ ఎక్స్పర్ట్. విడుదల రజనీ సేవా కార్యక్రమాలతో ప్రజల్లో పేరు సంపాదించారు అంటే దానికి కారణం రజనీ సోషల్ మీడియా టీం. 2019 ఎన్నికల్లో వైసీపీ వైఎస్ జగన్ దృష్టిని ఆకర్షించిన, కేబినెట్లో బెర్తు దక్కించుకున్నా అందులో సోషల్ మీడియా క్రియాశీలకంగా పనిచేసిందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. 2024 ఎన్నికల్లో రజనీ ఓటమికి కారణం ఐపాక్ ఇచ్చిన సర్వే రిపోర్టులు అని తెలుస్తోంది. ఆమె సోషల్ మీడియా టీం బాగా పనిచేసినా ఐపాక్ ఎఫెక్ట్ వల్ల ఓడిపోయిందని అంటారు. ఇదే విషయం వైసీపీ అధిష్టానం కూడా అంగీకరిస్తోంది. అంతేకాదు, తనను నియోజకవర్గం మార్చడం వల్లే ఓటమి చెందినట్టు వైసీపీ నాయకులు నమ్మటంతో విడుదల రజనీని వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియమిస్తున్నట్టు తెలుస్తోంది.